ఆసురు సందు వేళ అబద్ధాలు ఆడకూడదంటారు. మా విషయంలో ఏం జరిగిందో చెప్తాను నేను. మా నాన్న 4 లారీలు ఉన్నాయి మాకు. మా నాన్నేమో డ్రైవర్లను పెట్టి మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు బాగానే జరుగుతూ ఉండింది మాకు. ఏడీబీ 5151 మా బండి నెంబరు, కొత్తది లారీ. ఆ లారీ కొనిన తర్వాత మాకు అంతా బాగా కలిసి వచ్చింది. మా బండి నెంబర్ ఇప్పటికి కూడా గుర్తుంది నాకు. ఎన్ని సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు జరిగిపోయింది, అయినా కూడా నాకు ఆ నెంబర్ గుర్తుంది. ఏడీబీ 5151. మన ఒక డ్రైవర్ ఉన్నాడు మా కాడ. ఆ డ్రైవరు యాక్సిడెంట్ చేసేసాడు. క్లీనర్ ఏమో లారీలో ఇరుక్కుపోయాడు. ఆ క్లీనర్ని అట్లాగే వదిలిపెట్టేసి డ్రైవర్ నా కొడుకు పారిపోయాడు. ఏమనుకో అక్కడ బూతులు వస్తున్నాయి, ఎందుకంటే కొంత కోపంగా ఉంది నాకు. పాపం ఈ క్లీనర్ దాంట్లో ఇరుక్కొని పైకి రాలేక నా రక యాతన పడి చచ్చిపోయాడు పాపం. అతను కొత్తగా పెళ్ళయింది, 6 నెలలు అయింది పెళ్ళయి. వాళ్ళ భార్య ఏమో 3వ నెల కడుపుతో ఉండింది పాపం అప్పుడు. ఇంకా మా నాన్న పోయి ఆ కేసులు ఈ కేసులు, ఆ డబ్బులు కట్టడానికి మాకు ఉండే లారీలు అన్నీ పోయినాయి. ఆ అమ్మాయికి కూడా కొంచెం డబ్బులు ఇచ్చాము మేము. మాది అంటే మా తప్పు లేదు, ఏమీ లేదు, డ్రైవర్ చేసిన తప్పుకు మేము. ఎందుకంటే కొత్తగా పెళ్ళయింది, పసిబిడ్డ కడుపుతో ఉందని మా నాన్న కొంచెం డబ్బులు ఇచ్చాడు పాపం మా అమ్మాయికి. ఎట్ట బతుకుతున్నారు పాపం వాళ్ళు, వాళ్ళ లైఫ్లు వాళ్ళే. ఇంకా కొంచెం అయితే డబ్బులు ఇచ్చాము మేము అప్పుడు. ఇక మా నాన్న ఇంట్లో జరుగుబాటు కావాలి కదా. మాకేమో పొలాలు ఉన్నాయి ఊర్లో, కానీ మాకు అక్కడి నుంచి వచ్చేది అయితే ఏమి ఉండదు మాకు. అందుకని మా నాన్న లారీ డ్రైవర్గా పోతున్నాడు. లారీ డ్రైవర్గా పోతా మమ్మల్ని సాకుతున్నాడు, మంచిగా చదివిస్తున్నాడు మమ్మల్ని. సడన్గా ఒకసారి మా టైం బాగలేక స్ట్రైకులు పెట్టేశారు. స్ట్రైక్ వచ్చేసింది, లారీల స్ట్రైక్. తినడానికి తిండి లేదు, ఏమీ లేదు మాకు అప్పుడు. ఉన్న డబ్బులతో మా అమ్మ మా నాన్న పోయి బజారుకి పోయి స్టోనస్ పోయేసి బియ్యం కట్ట, ఉప్పులు, పప్పులు అవి తెచ్చారనమాట. తెచ్చిపెట్టారు, తింటా ఉన్నాం. అప్పుడు ఏందో కానీ ఆ స్ట్రైకు దగ్గర 1.5 నెల సాగింది ఆ స్ట్రైకు. మాకైతే రోజు నరకమే. సరేనని చెప్పేసి ఒకరోజు సడన్గా బియ్యం అయిపోయినాయి, కొంచెమే అనమాట ఉనింది. అవి వండి పెట్టింది మా అమ్మ. అన్నం వండింది, కూర చేసి పెట్టింది. అవును, మా ముగ్గురికి పెట్టేసింది, నాకు చెల్లికి తమ్ముడికి. మేము తినేసాము. మేము పక్క రూమ్లో ఉండేమన్నమాట. అంటే 2 రూమ్లే, ఒక హాలు ఒక వంటగది కదా. అప్పట్లో ఉంటుండింది మనకి. అవును, పోయి నేను మా తమ్ముడు మా చెల్లి ఆడుకుంటా ఉండాం. ఎందుకో నేను ఒక చెవి విట్టేసాను. మా అమ్మ మా నాన్న ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఏం మాట్లాడుకుంటున్నారని. మా నాన్న అన్నం కొంచెమే ఉంది, పిల్లకాయలకి రాత్రికి కావాలి కదా, ఈ అన్నం తీసి ఆడబెట్టి నాకు ఒక ముద్ద చాలంటున్నాడు మా నాన్న. నిజంగా నేను ఆ మాటిని పిల్లకాయలకి దాంట్లో మా అమ్మ కూడా తీసేసి అన్నం అంతా గిన్నెలో అన్నం తీసి మా అమ్మ దబర్లో వేసేసి అన్నం దబర్లో పక్కన పెట్టేసింది. మా నాన్న 2 ముద్దలు కూడా తినలేదంటే నమ్మండి అసలు. ఆ రోజు నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే పెద్దగా ఏడ్చేసా. నాన్న ఎందుకు నాన్న మనకి కష్టాలన్నీ, నాన్న మనం చచ్చిపోదాం నాన్న, వద్దు నాన్న మనకి కష్టాలు, మనం చచ్చిపోదాం నాన్న అన్నా నేను. నిజంగా ఆ మాట అనే లోపల నేను అంత చిన్న వయసులో మా నాన్నకి ఎంత కష్టం అనిపించిందో. లేదురా నాయన, నేను మిమ్మల్ని బాగా చూస్తాను రా నాయన, ఏడవబాకండి నాయన, తొందరగా ఇది అయిపోద్ది నాయన ఈ స్ట్రైక్ అని చెప్పాడు.